హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ నెల పెన్షన్లు వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, రైతు భరోసా 18,000 రూపాయలు జమ. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ కొట్టండి. వీడియో కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో వృద్ధులకు, వికలాంగులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి పెద్దపీట వేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే పెన్షన్ సంబంధించి 1,000 రూపాయలు పెంచుతామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గత వారం రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో భాగంగా వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, రైతు భరోసా కింద కానీ భారీగా పెన్షన్లు కానీ, రైతు భరోసా పథకానికి సంబంధించి 6,000 రూపాయలు కానీ పెంచడం అయితే జరిగింది. అయితే వీటిలో భాగంగానే ముందుగా పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులు 6,000 రూపాయలు చొప్పున పెన్షన్లు అనేటివి ఏప్రిల్ 1వ తారీఖు నుండి అర్హుల ఖాతాలో జమ చేసేందుకు రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. అయితే వీటిలో భాగంగానే రైతు భరోసా పథకానికి సంబంధించి దాదాపు 900 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశం ఉన్న సమాచారం. గత వారం క్రితం చూసుకున్నట్లయితే నరమెట్ట వేదికగా రైతు భరోసా సంబంధించి మొదటి విడత కింద దాదాపు 2,700 కోట్ల రూపాయలు అనేటివి 1 ఎకరం వరకు ఉన్న రైతులకు డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది. చాలా వరకు రైతన్నలు ఎకరం పైనే భూమి కలిగి ఉన్నవారు కాబట్టి రెండవ విడత కింద మరొక 2,700 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే 20 రోజుల్లోనే జమ చేసేందుకు కీలకమైన నిర్ణయం తీసుకున్న సమాచారం. అయితే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు అనేటివి మరో 20 రోజులు జమ అవుతాయి. మిగతా ఎకరాల వారికి ఏప్రిల్ చివరి వారంలో కల్లా జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నరమెట్ట వేదికగా స్పష్టంగానైతే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అయితే ఎవరికైతే రైతు భరోసా కింద డబ్బులు జమ అయినాయో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటి లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేయండి.